హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇలా చూసారా? ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎంత స్పాంజీగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో, చాలా రుచిగా కూడా ఉంటుంది. బియ్యం, మినపప్పు నానపెట్టడం, ఫర్మెంటేషన్ ఇలాంటి లెంగ్తీ ప్రాసెస్ ఏమీ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంటలో ఇంకా తక్కువ సమయంలో ఇడ్లీ తయారు చేసేసుకోవచ్చు. కేవలం ఉప్మా రవ్వ, పెరుగు ఇవి ఉపయోగించి మెయిన్ ఇంగ్రీడియంట్స్‌గా ఇవి ఉపయోగించి చాలా టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ తయారు చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మన ఇడ్లీ రవ్వ తయారు చేసేసుకుందాం. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కావలసిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను, దయచేసి గమనించగలరు. ఇడ్లీ తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను. మనం మామూలుగా ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ఉప్మా రవ్వ ఇది. సన్నని రవ్వ ఉంటుంది కదా, దాంతో అయితే ఇడ్లీ చాలా బాగా వస్తుంది. రవ్వ కాస్త పెద్దదిగా ఉంటే మిక్సీలో వేసుకుని కాస్త ఫైన్ రవ్వ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో రవ్వతో పాటు 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళను పోసి కలుపుకుందాం. బాగా కలుపుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకుందాం. ఇందులో వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ నీళ్ళలా అయిపోకూడదు. పిండి కాస్త ముద్దగానే ఉండాలి. వాటర్ ఎక్కువైపోకూడదు. ఇలా చూసారా, ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టుకుని అరగంట నుంచి ఒక 40 నిమిషాల వరకు, అంటే దీనిలో ఉన్న వాటర్ని రవ్వ బాగా పీల్చుకునే వరకు ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. పిండి నానబెట్టి దగ్గరగా అరగంట పైన అవుతుంది. ఇక్కడ నేను ముందుగా గ్యాస్ వెలిగించుకుని దాని మీద ఇడ్లీ కంటైనర్ పెట్టుకుని అందులో 5 కప్పుల వాటర్ పోసుకొని వేడి చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పిండిలో కలుపుకోవడం కోసం పోపు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మంటను పూర్తిగా తగ్గించేసి అందులో 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు, ఆ తర్వాత జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ చాలా లో మంట మీద పెట్టుకొని ఈ పోపు వేసుకోవాలి, లేదంటే పోపు మాడిపోతుంది. సో దీన్ని ఇప్పుడు కాసేపు కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంటను ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 నిమిషం నుండి 2 నిమిషాల వరకు దీన్ని చల్లార్చి పిండిలో కలుపుకుంటున్నాను. ఈ పిండి పోపు 2 చాలా చక్కగా మిక్స్ అయిపోయే విధంగా మనం మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరిని కూడా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. 1/4 కప్పు నుంచి 1/2 కప్పు వరకు కొబ్బరి గ్రేట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ కొబ్బరిని వాడాను. ఇప్పుడు చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసుకుని ఇవన్నీ పిండితో చక్కగా కలిసే విధంగా కలుపుకుందాం. కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల ఈ రవ్వ ఇడ్లీ టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. పిండి కాస్త గట్టిగా ఉంది, సో ఇందులో మనం కొంచెం వాటర్ని పోసుకొని కన్సిస్టెన్సీని కాస్త అడ్జస్ట్ చేసుకుందాం. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పోపు పెట్టడం, క్యారెట్, కొబ్బరి ఇట్లాంటివి ఏం అక్కర్లేదు. కేవలం సాదా ఇడ్లీ చాలు అనుకుంటే ఇవి కూడా వేసుకోకుండా కేవలం పెరుగు, రవ్వ మిక్స్ చేసుకున్న, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న పిండితోటి సాదా ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీ అప్పుడు కూడా అంతే స్పాంజీగా బాగుంటుంది. సో ఇడ్లీ పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎనో కలుపుకోవాలి. ఈ ఎనో యాడ్ చేసుకునే ముందే ఇడ్లీ మౌల్డ్స్కి ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఎనో వేసిన తర్వాత పిండిని వెంటనే ఇడ్లీ మౌల్డ్స్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిండిలో 1 టీ స్పూన్ ఇనో యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్డ్ ఇనో తీసుకోకండి, ఒరిజినల్ ఇనో ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోండి. ఫ్లేవర్డ్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ ఫ్లేవర్లో అండ్ టేస్ట్లో కాస్త తేడా వస్తుంది. ఇలా చూసారా, ఇనో వేసిన తర్వాత పిండి ఎంత నురగగా తయారైందో. దీనివల్ల మన ఇడ్లీలు చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయి. దీన్ని ఎక్కువగా కలిపేయకూడదు, ఇలా చాలు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఇడ్లీ మౌల్డ్స్లో వేసుకుందాం. ఇలా అన్ని మౌల్డ్స్లో పిండిని వేసుకుని ఇడ్లీ కంటైనర్లో పెట్టుకుని ఇడ్లీలని ఉడకబెట్టుకుందాం. ముందుగానే వాటర్ని వేడి చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇడ్లీ కంటైనర్ వేడిగా ఉంటుంది. వాటర్ కూడా బాయిల్స్ వచ్చేసాయి కదా, సో ఇడ్లీ మౌల్డ్స్ని జాగ్రత్తగా
ప్లేస్ చేసుకుందాం. మూత పెట్టుకుని మీడియం హై ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందాం. అంటే రవ్వ ఇడ్లీలు చక్కగా ఉడికే వరకు స్టీమ్ చేసుకుందాం. 15 నిమిషాలు అయింది. మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా ఎంత చక్కటి ఇడ్లీ తయారైందో. ఇప్పుడు ఒక చిన్న నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుందాం. పిండి అంటుకోకుండా చాలా క్లీన్గా ఉంది కదా, అంటే ఇడ్లీ చక్కగా కుక్ అయిపోయింది. గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం. ఇడ్లీలని ఒక 5 నిమిషాల తర్వాత డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ దీన్ని డిమోల్డ్ చేసేయండి. సో మన టేస్టీ స్పాంజీ రవ్వ ఇడ్లీ, ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ తయారైపోయింది. ఈ రవ్వ ఇడ్లీని సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఏదైనా మీకు నచ్చిన చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ లింక్ అండ్ సాంబార్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను. సో ఒకసారి దయచేసి దాన్ని కూడా చెక్ చేయండి. మీరు కూడా ఈ రవ్వ ఇడ్లీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.